స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికత. ఈ టాపిక్ ఒక మహాసముద్రం. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఏ మతం తీసుకున్నా దేవుళ్ళు మారుతారేమో కానీ ఈ టాపిక్ మారదు. ఏ దేవుణ్ణి నమ్మని వాళ్ళు కూడా ఈ స్పిరిచువాలిటీలో ఉంటారు. ప్రతి మనిషి చచ్చేలోపు తెలుసుకోవాల్సిన విషయం ఇది. అందుకే దీన్ని మహాసముద్రంతో పోల్చా. దీనిలో ప్రతి పార్ట్ అంతే లోతుగా ఉంటుంది. ఇదేదో నేను నా ఫ్రెండ్స్ ఫాలో అవుతున్నామని కాదు. ఎందరో గొప్ప గొప్ప వ్యక్తులు కూడా ఈ స్పిరిచువాలిటీని ఫాలో అయ్యారు, ఇంకా ఫాలో అవుతున్నారు కూడా. లైక్ ఏపీజే అబ్దుల్ కలాం, నరేంద్ర మోడీ, ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీ, రజనీకాంత్, పవన్ కళ్యాణ్, ఇంకా చాలా మంది ఫీల్డ్లో ఉన్నారు. సో ఇప్పుడు మనం ఈ వీడియోలో ఆ స్పిరిచువాలిటీ గురించి క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఈ టాపిక్ ఒక సింగిల్ లైన్ డెఫినేషన్ కాదు. నేను ఇంటర్వ్యూ వీడియోలో చెప్పినట్టు తెలుసుకోవాల్సింది చాలానే ఉంది. దీనికి రిలేటెడ్గా ఒక టాపిక్ ఉంది, అదే రిచువల్స్, ఆచారాలు, కర్మకాండాలు అంటారు కదా, అవి. ముందు దీని గురించి తెలుసుకుంటే గానీ స్పిరిచువాలిటీ గురించి క్లియర్గా అర్థం కాదు. సో బోత్ రిచువల్ అండ్ స్పిరిచువల్ రెండు కూడా దేవుణ్ణి పాయింట్అవుట్ చేస్తాయి. మరి దేవుణ్ణి నమ్మని వాళ్ళ పరిస్థితి ఏంటి? సాధారణంగా నాస్తికులు దేవుణ్ణి నమ్మని వాళ్ళు సైన్స్ని నమ్ముతారు. సో వీళ్ళకి నేచర్ అండ్ యూనివర్సే దేవుడు. ఇంకో టైప్ కూడా ఉంటారు, వాళ్ళని నిరాకారవాదులు అంటారు. అంటే వాళ్ళు నమ్మేది ఫార్మ్లెస్ గాడ్, దేవుడికి రూపం లేదంటారు. సో వాళ్ళు కూడా ఒక విధంగా యూనివర్స్ అండ్ నేచర్నే దేవుడని నమ్ముతారు. సో ఇక్కడ ఏది తప్పు కాదు, ఎవరి నమ్మకం వాళ్ళది. కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, రిచువల్ అండ్ స్పిరిచువల్ రెండు కూడా దేవుణ్ణి పాయింట్అవుట్ చేస్తాయి. సో ఫస్ట్ రిచువల్ అంటే ఏంటో చూద్దాం. ఇది మనందరికీ తెలిసిందే. పూజలు, వ్రతాలు, ప్రార్థనలు, నమాజులు ఇవేవైతే మామూలు జనాలు అందరూ చేస్తారో వాటిని రిచువల్స్ అంటారు. మళ్ళీ ఇందులో రెండు రకాల జనాలు ఉంటారు. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ టైప్ వాళ్ళు ఎవరంటే కేవలం కోరికల కోసమే దేవుడి దగ్గరికి వెళ్ళేవాళ్ళు. ద పీపుల్ హూ ఆర్ వర్షిపింగ్ గాడ్ జస్ట్ ఫర్ దర్ డిజైర్స్. ఎవరైతే దేవుడు అంటే ఎవరో తెలియకుండానే దేవుడా నాకు అది కావాలి, దేవుడా నాకు ఇది కావాలి అని దేవుడితో బెరాలాడతారో, కోరికల కోసమే దేవుడి దగ్గరికి వెళ్తారో, ఆ కోరికల కోసమే వ్రతాలు, పూజలు లాంటివి చేస్తారో, అలాంటి వాళ్ళందరూ ఈ ఫస్ట్ టైప్ ఆఫ్ రిచువల్స్లోకి వస్తారు. మరి సెకండ్ టైప్ ఆఫ్ రిచువల్స్ ఎవరంటే ద పీపుల్ హూ హ్యావ్ స్పిరిచువల్ నాలెడ్జ్. ఎవరైతే ఆధ్యాత్మిక జ్ఞానంతో ఉంటారో వాళ్ళు ఈ సెకండ్ టైప్ ఆఫ్ పీపుల్ అనమాట. సో వీళ్ళు దేవుడి దగ్గరికి కోరికలతో వెళ్ళరు. చేసే పూజలు, వ్రతాలు అన్నీ కూడా ఎలాంటి కోరికలు లేకుండానే చేస్తారు. వీళ్ళది నిజమైన భక్తి. వీళ్ళు నమ్మే దేవుడు ఎవరైతే ఉంటారో ఆ సుప్రీం పర్సనాలిటీ లైక్ శ్రీకృష్ణుడు, శివుడు, అమ్మవారు, జీసస్, అల్లా ఎవరైతే వీళ్ళు నమ్ముతారో వాళ్ళకి కంప్లీట్గా సరెండర్ అయిపోయి ఉంటారు. అంతేకాదు లైఫ్లో ఏం జరిగినా అంతా దేవుడి సంకల్పమే, ఆ దేవుడి వల్లే అనే స్టేజ్కి వచ్చేస్తారు. ఇంకా చెప్పాలంటే ఎంత పీక్స్ అంటే వాళ్ళ లైఫ్ డెస్టినీ, వాళ్ళ అంతిమ లక్ష్యం కూడా ఆ దేవుడిని చేరడమే అని ఫిక్స్ అయిపోయి ఉంటారు. అంత గొప్ప స్టేజ్లో ఈ సెకండ్ టైప్ ఆఫ్ రిచువల్స్ని ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు. అందుకు కారణం ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న స్పిరిచువల్ నాలెడ్జ్. సో ఓకే బ్రో, చాలా బాగా చెప్పావు, కానీ ఇప్పుడు అసలు టాపిక్లోకి రా. స్పిరిచువల్ నాలెడ్జ్ అంటే ఏంటో చెప్పు అంటారా? ఓకే, అక్కడికి వస్తున్నా. సో స్పిరిచువాలిటీ అంటే ఏంటంటే నువ్వెవరు, దేవుడు ఎవరు, నీకు దేవుడికున్న సంబంధం ఏంటి, నీ ఈ జన్మ యొక్క అంతిమ లక్ష్యం ఏంటి, నువ్వు దానికోసం ఏం చేయాలి, ఈ క్వశ్చన్స్ అన్నిటి సమాధానమే స్పిరిచువాలిటీ. సో ఒకసారి ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఈ స్పిరిచువల్ నాలెడ్జ్ ఏ స్టేజ్లో ఉందో మీకే అర్థమైపోతుంది. సో ఇప్పుడు ఆ క్వశ్చన్స్కి మా దగ్గర ఉన్న ఆన్సర్ చెప్తా, జాగ్రత్తగా వినండి. నువ్వు ఒక ఆత్మ, సోల్, ఏదైతే చావు పుట్టుక లేకుండా శాశ్వతంగా, ఎటర్నల్గా, సనాతనంగా ఉంటుందో దాన్నే ఆత్మ అంటారు. ఒక మనిషి నుంచి గొంగళ పురుగు వరకు ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రాణిలో ఆత్మ, సోల్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ దేవుడు అంటే ఈ చావు పుట్టుక లేని ఆత్మలకి షెల్టర్, నివాసం లాంటి వాడు. అందుకే దేవుడిని పరమాత్మ అంటారు. సో ఆత్మ అయిన నువ్వు పరమాత్మలో ఒక భాగాన్ని మాత్రమే, ఒక అంశవే. అదే ఆత్మకి పరమాత్మకి ఉన్న సంబంధం. సో ఆత్మ అయిన నువ్వు పరమాత్మలో కలిసిపోవడం ఈ జన్మ యొక్క అంతిమ లక్ష్యం, అల్టిమేట్ డెస్టినీ. ఒక ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఒక శ్రీ మహావిష్ణువు భక్తుడు ఆయన గురించి స్పిరిచువల్ నాలెడ్జ్ తెలుసుకుని నిజమైన వైకుంఠాన్ని చేరడమే ఈ ఆత్మ పరమాత్మలో ఐక్యమవడం అన్నమాట. సో ఇది ఎలా పాసిబుల్ అంటారా? స్పిరిచువల్ బుక్స్ చదవాలి. లైక్ హిందూస్కి భగవద్గీత, క్రిస్టియన్స్కి బైబుల్, ముస్లిమ్స్కి ఖురాన్, ఇంకా చాలా ఉంటాయి. కానీ ఇవి మెయిన్. స్పిరిచువల్ కనెక్షన్స్ పెంచుకోవాలి. అంటే ఆల్రెడీ నాలెడ్జ్ ఉన్న వాళ్ళతో మాట్లాడాలి, అడగాలి, స్పిరిచువాలిటీ గురించి తెలుసుకోవాలి. స్పిరిచువల్ ప్లేసెస్కి వెళ్ళాలి. అంటే ఎక్కడ స్పిరిచువల్ పీపుల్ వాళ్ళు నమ్మే దేవుడితో కనెక్ట్ అయి ఉంటారో ఆ ప్లేసెస్. ఎగ్జాంపుల్, శ్రీకృష్ణ భక్తులైతే ఇస్కాన్ లాంటి ప్లేసెస్కి వెళ్ళాలి.
పోనీ ఇవన్నీ చేయలేం అనుకుంటే అట్లీస్ట్ ఫోన్లో కానీ టీవీలో కానీ పనికి మనల్ని సోది వినకుండా స్పిరిచువాలిటీకి రిలేటెడ్ కంటెంట్ చూడాలి, వినాలి. లైక్ సాగంటి కోటేశ్వరరావు గారు చెప్పే ప్రవచనాలు. ఆయన చెప్పే దాంట్లో ఖచ్చితంగా కొంచెం అయినా సరే స్పిరిచువల్ యాంగిల్ అనేది ఉంటుంది. కాబట్టి అలాంటివి వినడానికి ట్రై చేయండి. సో దట్ ఈస్ అబౌట్ స్పిరిచువాలిటీ. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, నేను ఇప్పుడు చెప్పిందంతా చాలా బ్రీఫ్గా, చాలా సింపుల్గా, చాలా షార్ట్గా చెప్పా. జస్ట్ మీకు ఒక అవగాహన ఇవ్వడానికి మాత్రమే. ఇందులో ప్రతి పార్ట్, ప్రతి టాపిక్కి క్లియర్ ఎక్స్ప్లెనేషన్తో మన ఛానల్లో రాబోయే వీడియోస్లో ఉంటాయి. ఎందుకంటే ప్రతి టాపిక్ అంత డెప్త్లో ఉంటుంది కాబట్టి. సో డోంట్ మిస్ ఇట్. ట్రస్ట్ మీ, స్పిరిచువాలిటీ అనేది ఒక మ్యాజిక్. ఇట్ విల్ చేంజ్ యువర్ లైఫ్. ఒక్కసారి ఇది తెలుసుకున్న తర్వాత ఇంకేది తెలుసుకోవాల్సిన అవసరం ఉండదు. యూ కెన్ ఫైండ్ ఆన్సర్ ఫర్ ఎవ్రీ ప్రాబ్లమ్ ఇన్ యువర్ లైఫ్. సో ఇది మ్యాటర్. స్టే ట్యూన్ టు డియర్ మైండ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.